49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ టెన్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. యుఎస్కి హార్ట్ అటాక్ తెప్పిస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. మరోపక్క యుఎస్ అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ గల్ఫ్లో పెంచుతున్న పరిస్థితి. మరోపక్క క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బ్యారెల్ ధరలు $120 దాటిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ గ్లోబల్ టెన్షన్స్ అసలు మన దేశం మీద ఎటువంటి ప్రభావం రానున్న రోజుల్లో చూపించబోతోంది, ప్రస్తుతం గల్ఫ్లో ఏం జరుగుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ స్టిల్ ఇంకా క్లోజ్లోనే ఉంది. ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి నేవీ కమాండర్ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ టెలివిజన్లో కూడా అది టెలికాస్ట్ అయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాని గురించి చర్చించుకుంటున్నారు. యుఎస్కి హార్ట్ అటాక్ తెప్పిస్తాము అనేది గట్టి వార్నింగ్. ప్రస్తుతం ఇరాన్ తగ్గుతోంది అనేది ఒకవైపు అనుకుంటుంటే, మరోవైపు ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు అనేది ఒకటి కనిపిస్తుంది. రెండోది, మన చావు బతుకులకైనా మీరు సిద్ధంగా ఉండాలి, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఇరాన్లో పౌరులకి అక్కడ నాయకులు వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటు వెళ్తుంది, ఏ దిశగా మనం వెళ్తున్నాం, ఏ దిశగా ఈ గల్ఫ్ వార్ వెళ్తుంది? అది ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తెలియదు. యాక్చువల్లీ మనకు తెలిసేది ఇంకా చాలా దూరం. అవును. ఎందుకంటే ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచే యుద్ధం ఎందుకు మొదలు పెట్టారని ఎవరు తెలియదు. ఇజ్రాయెల్కి తెలుసు, వాళ్ళకి చాలా మంచి క్లారిటీ ఉండే. వాళ్ళకి ఏంటంటే దొరికిన ఒక ఛాన్సు వాళ్ళ సీనియర్ లీడర్షిప్ని కొట్టడానికి దొరికింది, కొట్టేశారు. దాని తర్వాత వాళ్ళ వెనకకి మీరు గుర్తుంటే వాళ్ళు మళ్ళీ యాక్టివ్ కాలేదు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చారు వారం తర్వాత. సో వాళ్ళు ఇమ్మీడియట్ ప్రయారిటీ అది ఉండే. ఖమేనీ దొరకడం అనేది చాలా ఒక పాజిటివ్ ఆపర్చునిటీ, వాళ్ళకి చాలా పెద్ద ఆపర్చునిటీ. దాంతోపాటు 40 మంది కమాండర్లు కూడా పోయారు అందరూ. ఇప్పుడు యుద్ధం ఫినిష్ అయిపోయి 60 రోజులకి అవుతుంది ఇవాళ మొదలై. ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక చిన్న లీగల్ ప్రాబ్లం, అది చిన్నది కాదు, చాలా పెద్ద లీగల్ ప్రాబ్లం. ఏంటది? ఈ యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యుద్ధం అనేది మొదలైన తర్వాత, యుద్ధం మొదలయ్యే ముందు కూడా మీరు కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, వాళ్ళ ఎంపీలు ఓట్ చేయాల్సి వస్తుంది. లేకుంటే యుద్ధం మీరు అర్జెంటుగా మొదలైంది 60 రోజుల్లో మీరు దాన్ని మళ్ళీ పార్లమెంట్ వచ్చి ఇన్ఫామ్ చేసి పార్లమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, సో కానీ దాన్ని కూడా పొడిగించడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. అంటే ఎమర్జెన్సీ, ఇంకా యుద్ధం నడుస్తుంది, చాలా ఘోరంగా నడుస్తుంది, మాకు టైం లేదు ఇప్పుడు అని చెప్పి కొంచెం ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, సీజ్ ఫైర్లో ఉన్నారు కదా. సో 60 రోజులు కరెక్ట్గా ఇవాళకి అయింది యాజ్ వీ స్పీక్. అంటే ఇది వార్ కాదు, మిలిటరీ ఆపరేషన్ అని టెక్నికల్గా ఏదో తప్పించుకునే ప్రయత్నం ఏదో కాదు. ఎందుకంటే మీరు రిసోర్సెస్ అంతా వాడుతున్నారు, మీరే అంటున్నారు వార్ అని. మీరే పదం వాడారు కదా, 10 సార్లు వాడారు. మీరు, మీ డిఫెన్స్ సెక్రటరీ, మీ ప్రెస్ సెక్రటరీ అందరూ వాడారు పేరు. మీరు యుద్ధం అని చాలా క్లియర్గా చెప్పారు. మళ్ళీ దాని తర్వాత మిలిటరీ ఆపరేషన్ ఎట్లయితుంది? మిలిటరీ ఆపరేషన్ ఎప్పుడు ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ ఉంటుంది. ఆ రోజు మదూరో మీద చేశారు, దట్ ఈస్ అ మిలిటరీ ఆపరేషన్. ఓకే, అయిపోయింది. గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు, లేకుంటే ఒక రోజు. 60 రోజులు నడవదు కదా మిలిటరీ ఆపరేషన్. ఇట్ ఈస్ అన్ ఆపరేషన్, దట్స్ ఆల్, ఫర్ ఏ స్పెసిఫిక్ రీజన్ అనమాట. ఒక దానికి కారణానికి చేస్తున్నాం, అయిపోయింది, ఫినిష్. ఇది అది కాదు, ఇంకా నడుస్తుంది 60 రోజులు. ఈ 60 రోజుల తర్వాత వాళ్ళ చట్ట ప్రకారం కాంగ్రెస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. అది ప్రెసిడెంట్ ట్రంప్కి భయం. సరే, దీనికన్నా ముందు 2 సార్లు ఓటింగ్కి వచ్చినప్పుడు గెలిచారు. అంటే యుద్ధం ఆపమని ఎవరో రెజల్యూషన్ తీసుకొచ్చారు, దాన్ని డిఫీట్ చేశారు. ఓకే, యుద్ధం ఆపక్కర్లేదు అని చెప్పేసి. కానీ యుద్ధం నడిపించాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని భయం వేస్తుంది రిపబ్లికన్స్కి. ఓకే, ఎందుకంటే మళ్ళీ ముందుకు తీసుకెళ్తే ఆయిల్ ప్రైసెస్ మీరే చేశారు, మీరే దాన్ని ఎక్కువ చేశారు. ఇప్పుడు $5 నడుస్తుంది ఒక గ్యాలన్కి, యు ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఇదే ఎంపీల మీద, సెనేటర్స్ మీద, కాంగ్రెస్ మ్యాన్ మీద వస్తుంది. వాళ్ళకి భయం, సో వాళ్ళు చేయరు. సో ఇవాళ పొద్దున ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేస్తూ యుద్ధం ఏం లేదే, అంతా అయిపోయిందే, సీజ్ ఫైర్లో ఉన్నాం, ద వార్ ఈజ్ ఓవర్ అని చెప్పి ట్వీట్ చేశారు ట్రూత్ సోషల్లో. దానికన్నా ముందు పీట్ హెస్గెత్, వాళ్ళ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, యాక్చువల్లీ ఆయన పేరు సెక్రటరీ ఆఫ్ వార్, యాక్చువల్లీ పేరు మార్చుకున్నాడు, డెసిగ్నేషన్ మార్చుకున్నాడు, డిఫెన్స్ వార్ చేశారు. సో వార్ సెక్రటరీ ఏమన్నారంటే, సెనెట్లో హియరెన్స్, వాళ్ళ సెనెట్లో ఒక క్వశ్చనింగ్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా, మీ మనలా కాదు. ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది అది, ఎవరు అది బేసిక్లీ వాళ్ళ దగ్గర కూడా మనలాగానే ఒక డిఫెన్స్ కన్సల్టేటివ్ కమిటీ ఒకటి ఉంటుంది. దాంట్లో 10-12 మంది ఉంటారు. వాళ్ళు సమన్ చేస్తారు, అంటే పిలిపిస్తారు అధికారులు అందరినీ. అది ట్రెజరీ సెక్రటరీ ఉండొచ్చు, డిఫెన్స్ సెక్రటరీ ఉండొచ్చు, కామర్స్ సెక్రటరీ ఉండొచ్చు, ఎవరైనా కానీ, ఎవరినైనా వాళ్ళ సీనియర్ లెవెల్లో ఎవరినైనా పిలిపించవచ్చు. పిలిపించిన తర్వాత ప్రశ్నలు అడుగుతారు.
అందరు ఎంపీస్కి ఫస్ట్ 5 నిమిషాలు ఇస్తారు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఉమ్, ఇది లైవ్గా జరుగుతుంది. ఉమ్. సో లాస్ట్ 2 రోజుల నుంచి నడుస్తుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అంటే నేను కూడా చూశాను. హైడ్ చేయడానికి ఉండదు, ఓపెన్ హైడ్ చేస్తారు. అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే దే టేక్ ఎ ఓత్ ఆఫ్ ఆఫీస్, అవును దే టేక్ ఓత్. నేను నిజమే చెప్తాను, మన కోర్టుకి వెళ్ళినప్పుడు చెప్తాను చూడండి, అవును నిజమే చెప్తాను, అబద్ధాలు ఏం చెప్పాను. కానీ చాలా చోట్లలో దాన్ని హైడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, దాచిపెట్టడానికి. ఉహు, ఇప్పుడు పిల్లి నల్లదా తెల్లదా అంటే మీరంటారు నాకు తెలియదు అంటారు, ఉమ్, ఓకే తప్పించుకుంటారు. నాకు కలర్ తెలియదు, నా కన్ను కలర్ కనిపించదు అని చెప్తారు, ఉమ్, తప్పించుకుంటారు. సో దాంట్లో చాలా ప్రశ్నలు అడిగి, దాంట్లో ఒక ప్రశ్న ఏదో ఉండే, యుద్ధం ఉందా, నడుస్తుందా, ఇంకా ఆగిపోయిందా అని అడిగి. ఉమ్, ఇప్పుడు కరెక్ట్ 59వ రోజుకి వచ్చేసింది. అవును ఈయన ఉందంటే మళ్ళీ నెక్స్ట్ డే కాంగ్రెస్లో అప్రూవల్ తీసుకోవాలి. ఓ సో హెజ్గెత్ ఏమన్నాడు, లేదు సీజ్ ఫైర్ ఉంది, ద వార్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఓవర్ అన్నాడు. కానీ మీకు గుర్తుంటుంది ట్రంప్ దీనికన్నా ముందు 3-4 రోజుల ముందు కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని మొత్తం ధ్వంసం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, మళ్ళీ రోడ్లు కొట్టేస్తాను, బ్రిడ్జ్లు కొట్టేస్తాను. స్టాండర్డ్ డైలాగ్ ఆయనది, ఏం చేయడు. కానీ ఉమ్, తర్వాత ఇప్పుడు చూడండి, ఆ ట్వీట్ ఏం రావట్లేదు, దాని గురించి యుద్ధం గురించి ఏం మాట్లాడలేదు. ఇరాన్ రెజీమ్ని అప్పుడప్పుడు తిడుతున్నారు, వాళ్ళ లీడర్షిప్ ఏం లేదు, వాళ్ళ నేవీ పోయింది, ఎయిర్ ఫోర్స్ పోయింది, అన్నీ పోయింది అంటున్నారు. కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్డ్ ఉంది. ఉమ్, అన్నీ పోతే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎట్లా క్లోజ్ ఉంటుంది? అవును ఓకే, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఒక్క బోటు కూడా లేదంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా బోట్లు తీసుకొచ్చి ఎట్లా ఆపుతున్నారు షిప్స్ని? అదే అర్థం చేసుకోవాలి. అంటే యుద్ధం కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు ఏంటి అతనికి ఉన్న హర్డిల్స్ ఏంటి? యుద్ధం ఫస్ట్ పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ వచ్చే కాంగ్రెస్ పరిస్థితి ఉందా అప్రూవల్. ఇప్పుడు? ఆ? ఎందుకంటే వార్లో 70% వ్యతిరేకిస్తున్నారు అదే యుఎస్ కదా, లో. అదే కదా. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫేస్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇది ఇప్పుడు ఏం చేయలేడు. ఇప్పుడు దానికోసం చాలా క్వైట్గా కూర్చున్నాడు. మీరు చూస్తుంటారు లాస్ట్ వారంలో ఎక్కువ గొడవ లేదు. ఉమ్, ఇప్పుడు కూడా లిమిటెడ్ స్ట్రైక్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం అవుతుందంటే టెక్నికలీ దీన్ని ఈ కండిషన్ని బీట్ చేయాలంటే ఏం చేయవచ్చు అంటే, ఈ యుద్ధం అయిపోయింది, మేము కొత్తగా యుద్ధం మొదలు పెడుతున్నాం అని చెప్పి ఇంకోటి చేయొచ్చు, మళ్ళీ ఫస్ట్ నుంచి వర్షన్ 2.0. ఆ, ఓకే, ఎపిక్ ఫ్యూరీ 2.0 అని చెప్పొచ్చు. అది లీగల్ లూప్ హోల్ ఉంది. ఓ ఒక యుద్ధం అయిపోయింది, ఆ. ఇంకొక యుద్ధం మొదలు పెడుతున్నాం, పాత అయిపోయింది, మళ్ళీ కొత్తగా కొత్తగా స్టార్ట్ చేస్తాం. చేస్తాం. మళ్ళీ నాకు 60 డేస్. మళ్ళీ 60 రోజులు నాకు దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆడుకోవడానికి. ఇది నడుస్తుంది అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ లిటరలీ ఇంగ్లీష్లో టాంటింగ్ అంటారు, అంటే వాళ్ళని చాలా మట్టుకు ఏం చెప్తారు, ఏంట్రా మీరు యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పి ఇరాన్ చెప్పుకుంటే పోతున్నారు అమెరికా మీద. మీ ప్రెసిడెంట్ యూజ్లెస్, మీ వాళ్ళు ఎవడు పనికిరాడు, మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఇంత పెద్ద ఆర్మీ మీరు అని చెప్పి వచ్చి కొట్టారు మమ్మల్ని, మాకు ఏమైంది, మాకేం కాలేదు అది అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది టిపికలీ ట్రోలింగ్ నడుస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్ది. ఆయన కూడా ఏం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఏదైనా చెప్తే మళ్ళీ వాళ్ళ అమెరికన్ ప్రజలకు కోపం వస్తుంది. అని మీ ఇద్దరు యుద్ధం బంద్ చేయమంటే మళ్ళీ మీరు మొదలు పెట్టారా అంటే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇన్ఫర్మేషన్, సరి అయిన ఇన్ఫర్మేషను అక్కడ ఇరాన్ దగ్గర ఏం జరుగుతుంది, ఇరాన్ కండిషన్ ఏంటి, ఇవి మా దగ్గర సరి అయిన ఇన్ఫర్మేషను మా వాళ్ళు ఇయ్యట్లేదు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్, మీకు గుర్తుంటుంది ట్రంప్ని పక్కదోవ పట్టిస్తున్నారు అన్నట్టు. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఒక 2 వారాల తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో పీట్ హెజ్గెత్ ఉన్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు, ఇటువైపు ఐ థింక్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. మాట్లాడుతూ ఎవరు అడిగారు ప్రెసిడెంట్ ట్రంప్, ఈ యుద్ధం ఎవరు మొదలు పెట్టారు, ఎవరు అడ్వైస్ ఇచ్చారు మీకు అంటే, పీట్ హెజ్గెత్ ఉన్నాడు కదా, ఈయన ఇచ్చాడు అడ్వైస్ అన్నాడు. మళ్ళీ నిన్న ఇదే హియరింగ్లో ఆయన అదే ప్రశ్న ఇంకొక కాంగ్రెస్ మ్యాన్ అడిగారు. మీకు గుర్తుందా ఆ రోజు ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు, మీరే యుద్ధం మొదలు పెట్టారంటే. అట్లేం లేదు, నేను అడ్వైస్ ఇచ్చేది ఏంటి, అందరు కలిసి అడ్వైస్ ఇస్తారు, ప్రెసిడెంట్ ఫైనలీ డిసైడ్ చేస్తారు. మేము ఇచ్చిన అడ్వైస్ ఆయన పట్టించుకోవాలని ఎక్కడ రాసి పెట్టలేదు, యూ కెన్ టేక్ ఎ కాల్ హిమ్సెల్ఫ్ అని చెప్పారు. ఈ యుద్ధంలో ఇద్దరు పుష్ చేసినట్ల కేసు ఉంది. ఒకటి ఇజ్రాయెల్ అన్నారు, మీరు వస్తారో లేదో నాకు తెలియదు కానీ మేము వెళ్ళి కొట్టేస్తున్నాం, మీరు వస్తుంటే మీరు కూడా తోడరండి, మీకు కూడా కొంచెం క్రెడిట్ వస్తుంది. అట్లా అమెరికా దీంట్లో వచ్చేస్తుంది, లేకుంటే అమెరికా ఈ యుద్ధంలో లేకుండే, ఇజ్రాయెల్ చూసుకుంటుండే మొత్తం, అమెరికాకి ఈ ప్రాబ్లం ఏం రాకపోతుండే. కానీ జరిగింది. ఇప్పుడు ఏం దీని నుంచి బయటపడాలి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇస్ బికమ్ ఏ న్యూక్లియర్ వెపన్. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ వెపన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. యుద్ధం కన్నా ముందు ఓపెన్ ఉండే, యుద్ధం తర్వాత ఇప్పుడు యుద్ధం నడుస్తున్నప్పుడు క్లోజ్ అయిపోయింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటాడు, నేను దాన్ని ఓపెన్ చేయబోతున్నామని. చూడండి నా విక్టరీ ఇది, మేము గెలిచేసాము. అని ముందు కూడా ఓపెన్ ఉండే, మీరు ఏం గెలిచారు, మీరే బంద్ చేయించారు, మళ్ళీ మీరే తెరుస్తున్నారు, మళ్ళీ మీరు గెలిచారు అంటున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లం. బాంబు వేశారో ఇంకా దీన్ని పొడిగించారో ఆయిల్ ప్రైసెస్ ఇంకా పెరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్స్కి కోపం వస్తుంది, వాళ్ళు ఈయన దుకాణం బంద్ చేసేస్తారు కొన్ని రోజుల తర్వాత, మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది.
ఇక్కడే మనం పవన్ గారు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళిద్దరు నడిమిట్లో డిఫరెన్స్ నెటన్యాహు అండ్ ట్రంప్. ట్రంప్ వ్యతిరేకత 70%. నెటన్యాహు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఆయన కూడా 3 నెలల్లో. అవును. ఆయనకి 71% సపోర్ట్ యుద్ధం పొడిగించడానికి. ఓ ఇజ్రాయెల్ సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే ఇజ్రాయెల్ది యుద్ధం ఎన్ని రోజులు పొడిగించి ఎలక్షన్ దాకా తీసుకెళ్తే ఈజీగా గెలిచిస్తాడు నెటన్యాహు. యుద్ధం ఆపకూడదు వాళ్ళకి, యుద్ధం నడుస్తూనే ఉండాలి. అంటే యుద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఎలక్షన్సే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది అనేది కూడా వస్తుంది ఇక్కడ ఇజ్రాయెల్లో. ఇప్పుడు చేయరు, ఎందుకంటే ఇది ఆపర్చునిటీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంది అది. ఓకే, పాజిటివ్గా ఉంది కాబట్టి వెళ్ళిపోతాడు. ఈవెన్ యుక్రెయిన్ చూడండి, ప్రెసిడెంట్ జెలెన్స్కీ దగ్గర ఎలక్షన్ పెట్టమంటే ఏమంటున్నాడు, అక్కడ యుద్ధం ఉంది ఎలక్షన్ ఎట్లా పెడతాం, మా కాన్స్టిట్యూషన్ రాసి పెట్టింది యుద్ధం ఉంటే ఎలక్షన్ ఉండకూడదు, చేయకూడదు అని చెప్పి నేను ఫాలో చేస్తున్నా అంటాడు. ఇజ్రాయెల్ కూడా చెప్పొచ్చు, కానీ దిస్ ఐడియల్ ఆపర్చునిటీ ఆయనకి. ఓకే, హాట్గా ఉన్న సబ్జెక్ట్ని ఇప్పుడే కొట్టేస్తే అయిపోతుంది, మర్చిపోతారు ప్రజలు. మళ్ళీ తర్వాత యుద్ధం నడుస్తుంది, ఈ మూడ్లో కొట్టేస్తే అయిపోతుంది. 70% సపోర్ట్ చేస్తున్నారు, ఏసీ కొట్టేసేయండి, అందరూ వచ్చి మీకు ఓటేస్తారు. ఇది నెటన్యాహు లాజిక్ అన్నమాట. ట్రంప్కి అది కాదు, ట్రంప్కి యుద్ధం ఎంత జల్ది ఆపేసి బయటపడాలని చూస్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు నువ్వు ఇరాన్ యాంగిల్ మాట్లాడితే ఇరాన్ నేవీ కమాండర్ ఇరానీ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. యుఎస్కి హార్ట్ అటాక్ తెప్పిస్తాము, న్యూ ఫేస్ ఇన్ గల్ఫ్ అనేది చెబుతున్నాడు. అంటే ఏంటి అంత బలంగా చెప్పడానికి కారణం ఏంటి? అది ఏమైందంటే ముస్తఫా ఖమేనీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆయన బతుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏం చెప్పారంటే, మేము యుఎస్ నేవీ, యుఎస్ గవర్నమెంట్, యుఎస్ ఆర్మీ, యుఎస్ నేవీ వీళ్ళందరినీ సమాధి చేసేస్తాం, జల సమాధి చేసేస్తాం ఇదే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో. వీళ్ళెవరు? వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, 1000 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఇక్కడ ఏంటి, వాట్ ఇస్ దర్ జాబ్ హియర్? మనం అరబ్ దేశాలు, వర్డ్ చూడండి చాలా కేర్ఫుల్గా వాడాం, మన అందరు అరబ్ దేశాలు కలిసి ఇట్లాంటి వాళ్ళు బయట తరిమి కొట్టాలి. మీ దగ్గర మీరు బేస్లు ఎందుకు పెట్టుకున్నారు? మేము మిమ్మల్ని కొట్టలేదు, బేసెస్ని కొట్టాము. చూడండి, అది చాలా క్రూషియల్. అది మనందరు కలిసి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మనదని చూపించాలి, వీరెవరు, వీడు ఎక్కడి నుంచి వచ్చినారు అని. అమెరికా వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టి చాలా స్ట్రాటజీగా. ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ చెప్పలేరు కదా, హార్మోస్ మాది కాదు యుఎస్ అని చెప్తే అయిపోతుంది మొత్తం. మాదే కరెక్ట్, ఇరాన్ చెప్పిందే కరెక్ట్, మా అందరిది మాదే అది. సో యుఎస్ ఇస్ నో రోల్ అన్ దట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ అన్ని దేశాల్లో మనకు తెలుసు, అది సౌదీ అరేబియా కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైత్ కానీ, ఇరాక్ కానీ, వీళ్ళందరికీ యుఏఈ కూడా, అందరి దగ్గర యుఎస్ బేసెస్ ఉన్నాయి. యుఎస్ ప్రతి చోట వాళ్ళ బేస్ పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఖత్తర్లో ద బిగ్గెస్ట్ బేస్ వాళ్ళది. ఓకే, ఈవెన్ యుఎస్ 5th ఫ్లీట్ బహ్రెయిన్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో యుఎస్ని ఎక్కడి నుంచి పంపించడం అంటే ఈజీ కాదు. యాక్చువల్లీ వీళ్ళే పిలిపించుకున్నారు, అమెరికా రాలేదు, అడిగారు, వీళ్ళు పిలిపించుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి భయం, రేపు ఒక యుద్ధం వస్తే మేము ఉండము. చూపించారు, ఇరాన్ చూపించారు, చాలా సింపుల్గా చూపించారు. మిసైల్ కొట్టి వీళ్ళంతా ఫినిష్ అయిపోయారు, వీళ్ళు తట్టుకోలేకపోతే మిసైల్ని. అప్పుడు సౌదీ అరేబియా ఏం చేశారు, అమెరికా మమ్మల్ని సపోర్ట్ చేయరు, వాళ్ళ బేస్ ఉంది మా దగ్గర, కానీ వాళ్ళ బేస్కి వచ్చే మిసైల్స్ని ఆపుకుంటాం, మా వైపు వచ్చి ఏం చేయట్లేదు. వీళ్ళు చేయొచ్చు కదా, ఆపొచ్చు కదా, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ఉంది, వాళ్ళ యాంటీ మిసైల్స్ ఉన్నాయి, మాకు ఇచ్చారు కొన్ని, అడ్డుకోండి మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అని చెప్పేసి. మా దగ్గర అయిపోయినాయి, ఏం చేయాలి, పాకిస్తాన్ని పిలిపించుకున్నారు. పాకిస్తాన్ దగ్గర కూడా లేదనుకోండి, కానీ వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఒక ఆర్మీ, 2-3 యుద్ధాలు చేశారు కదా మన దగ్గర, ఓడిపోయిన యుద్ధాలు, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సౌదీ ఆర్మీకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, వాళ్ళు అంత ప్రొఫెషనల్ ఏం కాదు. సో వాళ్ళు పిలిపించుకొని పాకిస్తాన్ దగ్గర చెప్పారు, మీకు కొన్ని F-16 తెచ్చి ఇక్కడ పెట్టుకో, కొన్ని 4000 మంది ఆర్మీ వాళ్ళు పెట్టుకో, మేము డబ్బులు ఇస్తాం, మీకు రెంట్, మీకు శాలరీ మేమే ఇస్తాం. సో పాకిస్తాన్ సైడ్ ఓకే, ఎట్లయినా కూడా ఫ్రీగా కూర్చున్నారు, వాళ్ళని పిలిపించుకుని ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నారు. ప్రెస్టీజ్ కూడా అయిపోయింది, ఓ పాకిస్తాన్ సౌదీ అరేబియాని డిఫెండ్ చేస్తున్నారు. సో యుఏఈ ఏం చేశారు, యుఏఈ కోపం వచ్చింది అంతా ఈ డ్రామా అంతా చూసి, వాళ్ళు ఒపెక్ నుంచి బయటకు వచ్చేసారు. నిన్న మాట్లాడాం మనం, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చేసారు. వచ్చి ఏం చేశారు వాళ్ళు, ఒపెక్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు యుఏఈకి ఎంత కావాలంటే అంత ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు మనకు తెలిసిందే, 3.5 మిలియన్ బ్యారెల్సే ఉండే ప్రతిరోజు, ఇప్పుడు వాళ్ళు 5 మిలియన్ ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఒపెక్ అనేది ఒక కార్టెల్, ప్రైస్ ఫిక్సింగ్ కార్టెల్. ఇప్పుడు యుఏఈ ఏం చేశారు, యుద్ధంలో క్వైట్గా
యుద్ధం మొదలై 2 వారాలు కాగానే వాళ్ళకి తెలిసిపోయింది ఈ మిసైల్ మనం అడ్డుకోలేము. హ్మ్. యుఎస్ కరెక్ట్ మనకు ట్రైనింగ్ ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, పేట్రియట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ ఇది ఎట్లా వస్తుందంటే వర్షం జల్లినట్టు జడుతుంది ఇరాన్ వైపు నుంచి. మేము ఎక్కడ తట్టుకోవాలి? 50, 100 డ్రోన్లు ఒకటేసారి వస్తుంది. మా దగ్గర ఎక్స్పర్టీస్ లేదు హ్యాండిల్ చేయడానికి. హ్మ్. వాళ్ళు ఇజ్రాయెల్ని పిలిచారు, రండి మీరు మా దగ్గర వచ్చి కొంచెం మమ్మల్ని కాపాడండి. ఆలోచించండి, ఒక అరబ్ నేషన్ ఇజ్రాయెల్ని పిలుస్తున్నారు హ్మ్. వాళ్ళని కాపాడడానికి. ఇజ్రాయెల్ నో ప్రాబ్లం, మీకేం కావాలి మిసైల్, మేము మా ఐరన్ డోమ్ పంపిస్తాం, తోడు మాకు రెజిమెంట్ని కూడా పంపిస్తాం వాళ్ళతో పాటు, వాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటారు. యూఏఈ హ్యాపీ, టెన్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి ఒక అరబ్ నేషన్ నడుమిట్లో వచ్చి కూర్చున్నారు వాళ్ళు. అవును. ఇటుపక్కన సౌదీ అరేబియా, అటుపక్కన ఇరాన్, ఇంకేం కావాలి మీకు? చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇజ్రాయెల్ ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోయారు యూఏఈతో. ఇజ్రాయెల్ క్లోజే ఉన్నారు దీనికన్నా ముందు కూడా ఇద్దరు. హ్మ్. వీళ్ళు అబ్రహామ్స్ అకార్డ్ సైన్ చేసినప్పుడు ఫస్ట్ కంట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్ టు డూ ఇట్ ఇస్ యూఏఈ. హ్మ్. యూఏఈ ఏమంటున్నారంటే మా దగ్గర మేము డెవలప్మెంట్ కోసం వచ్చాం. దుబాయ్ టూరిజం కానీ, షార్జాలో అకాడమిక్ కానీ, ప్రతి ఎమిరేట్లో మేము చాలా మటుకు డెవలప్మెంట్ చేసాం. మేము డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం, ఎందుకంటే ఆయిల్ అనేది ఉండదు ఇంకా. అవును. కొన్ని 10-15 సంవత్సరాల తర్వాత దీని డిమాండ్ పడిపోతుంది. అప్పుడు మేము ఏం చేయాలి? ఎట్లా బతకాలి? సో మేము ఈ అమ్మేసిన డబ్బులు, ఆయిల్ నుంచి వచ్చిన డబ్బులని పెట్టుబడి పెడుతున్నాం. టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తున్నాం, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాం, ఎడ్యుకేషనల్ కాలేజెస్, యూనివర్సిటీస్ని తీసుకొస్తున్నాం, ప్రెస్టీజియస్ వరల్డ్ వైడ్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే రేపు మాకు కూడా ఒక రెవెన్యూ స్ట్రీమ్ ఉండాలి. హ్మ్. ఆయిల్ టోటలీ బంద్ అయిపోతే. హ్మ్. ఇది వాళ్ళ లాజిక్, యూఏఈ లాజిక్. ఓహ్! కానీ సౌదీ అరేబియా ఏం చేశారంటే, యూఏఈకి చాలా కంపెనీలు వచ్చాయి కదా, మైక్రోసాఫ్ట్ నుంచి, గూగుల్ నుంచి అందరు వచ్చారు. అవును. ఓకే, వాళ్ళు వచ్చి వాళ్ళ క్యాంపస్ ఎక్కడ పెట్టుకున్నా వాళ్ళ దగ్గర ఏం చెప్పారు? యూఏఈ మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, మీరు పని చేయండి, మీకు ట్యాక్స్ కూడా ఉండదు, మీరు ఎంత సంపాదించుకోండి, ట్యాక్స్ ఇవ్వక్కర్లేదు మీరు, హ్మ్. మీ ఎంప్లాయీస్ కూడా ట్యాక్స్ ఉండదు, ఇంకేం కావాల్సి. హ్మ్. సో అమెరికా నుంచి చాలామంది పారిపోయి ఇక్కడికి వచ్చేసారు దుబాయ్కి. అండ్ దుబాయ్ లైఫ్ స్టైల్ ఇస్ లైక్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీ. అవును. ఒక 10-15 సంవత్సరాల ముందు మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా కూడా ఇది, వాళ్ళకు కూడా ఇది తెలిసిపోయింది, ఒక విజన్ క్లియర్గా ఉంది దట్ ఈ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు, ఏదో ఒక రోజు అయిపోతుంది. ఆ రోజు మనం లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఇంత ఖర్చు ఎట్లా అవుతుంది మాకు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాం, రేపు పెయింట్ కొట్టడానికి డబ్బులు ఉండవు. అవును. ఏం చేశారు వీళ్ళంటే, వీళ్ళు యూఏఈలో వచ్చిన కంపెనీలకి లంచం అని చెప్పలేము కానీ ఇన్సెంటివ్స్ ఇచ్చి మా వైపు రండి. హ్మ్. అక్కడేం చేస్తున్నారు దుబాయ్లో, హ్మ్. మేము మా వైపు వస్తే మీకు ఫ్రీ ల్యాండ్ ఇస్తాము, మీకు ఇనీషియల్ డబ్బులు కూడా ఇస్తాము కొంచెం, హ్మ్. మీ బిల్డింగ్లు కట్టడానికి అన్నిటికీ. ఓకే, పెద్ద పెద్ద కంపెనీల దగ్గర చెప్తున్నారు ఇది, వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉంటాయి కానీ చెప్తున్నారు హ్మ్. మీరు రండి, మీరు ఆఫర్. ఆఫర్. సో కొన్ని కంపెనీలు దుబాయ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు సార్. ఇది దుబాయ్ కోపం వచ్చింది, హ్మ్. దుబాయ్ రూలర్స్కి కోపం వచ్చింది. ఇదేంటి మీరు తెచ్చుకోండి డైరెక్ట్, మేము అపోజ్ చేయం, మా దగ్గర వచ్చిన కంపెనీలు ఎందుకు గుంజి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. సో సౌదీ అరేబియా లాజిక్ ఏంటంటే, వాళ్ళకి 2030లో ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి, దే వాంట్ టు బి ద యూరోప్ ఆఫ్ ద గల్ఫ్. ఓహ్! ఇది మొహమ్మద్ బిన్ సల్మాన్ది ఒక విజన్ అని చాలాసార్లు చెప్పారు కూడా ఈ మాట. దానికోసం అక్కడ ఉన్న మహిళలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము, వాళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు, వాళ్ళ డ్రెస్ బుర్కా కావాలని ఏం హిజాబ్ కూడా ఇన్సిస్ట్ చేయట్లేదు, మీరు ఏమని చేసుకోవచ్చు. లిక్కర్ స్టార్ట్ అయింది, హ్మ్. పోర్ కూడా వీళ్ళు యూఏఈలో అమ్ముతారు చూడండి, అట్లనే చాలా దేశాల్లో అమ్ముతారు అక్కడ. సో నాన్ వెజ్ మొదలైంది అక్కడ అన్ని కంట్రీస్లో చాలా మటుకు. ఇది అంటే నాన్ వెజ్ అంటే వాళ్ళకు నాన్ ముస్లిమ్స్కి కూడా ప్రాబ్లం లేదన్నమాట, లిబరలైజేషన్ ఒక రకంగా. కంప్లీట్లీ. హ్మ్. సో మొహమ్మద్ బిన్ సల్మాన్ న్యాచురల్లీ ఆయన ఎక్కడి నుంచైనా బిజినెస్ వస్తే దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, యూఏఈకి నచ్చట్లేదు. సో వీళ్ళ నడిమిట్లో చాలా రోజుల నుంచి టెన్షన్ ఉంది. దాని తర్వాత యమన్లో మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది. యమన్లో ఉన్న సదర్న్ అలయన్స్ని యూఏఈ సపోర్ట్ చేస్తారు, ఆయుధాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. హ్మ్. అక్కడున్న గవర్నమెంట్ని సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తారు, అక్కడున్న రెబెల్స్, హూతీ రెబెల్స్ని ఇరాన్ సపోర్ట్ చేస్తారు. హ్మ్. సో ముగ్గురు ఉన్నారు యమన్లో. అటువైపు సొమాలీల్యాండ్, సోమాలియా నుంచి సపరేట్ అయినది కంట్రీ, 32 సంవత్సరాల నుంచి ఫ్రీ, వాళ్ళ డెమోక్రసీ ఉంది, చాలా బాగా నడిపిస్తున్నారు, వాళ్ళని ఎవ్వరు అంగీకరించలేదు. ఒక 2 నెలల ముందు కాక 2 నెలల ముందు ఈ యుద్ధం అంతా మొదలయ్యే ముందు ప్రెసిడెంట్ బెంజమిన్ నెటన్యాహు అనౌన్స్ చేశాడు, వీఆర్ రికగ్నైజింగ్ సోమాలీల్యాండ్. హ్మ్. సోమాలీల్యాండ్ ఇస్లామిక్ కంట్రీ కానీ మేము రికగ్నైజ్ చేస్తున్నాం, వాళ్ళని ఎవ్వరు రికగ్నైజ్ చేయలేదు, మనం కూడా చేయలేదు. సో సడన్లీ సోమాలీల్యాండ్ బికేమ్ ప్రెస్టీజ్ పాయింట్. ఓకే, ఇజ్రాయెల్ ఎందుకు తీసుకున్నారు? ఇటువైపు సోమాలీల్యాండ్, అటువైపు రెడ్ సీ, దాని అవతల హూతీలు, దాని అవతల ఇరాన్,
కొట్టడానికి చాలా ఈజీ కదా, అంత దూరం నుంచి రాక్కర్లేదు, అవును. ఇక్కడి నుంచి కొట్టేసి 10 నిమిషాలు రిటర్న్ రావచ్చు. అది తీసుకున్నారు. సో అక్కడ ఏం చేశారు యూఏఈ, అక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఇజ్రాయెల్ వచ్చారు కదా, టెక్నాలజీ తీసుకొస్తారు, అగ్రికల్చర్ ప్రాక్టీస్ తీసుకొచ్చారు, డబ్బులు వీళ్ళు పెట్టారు. అది చూసిన సౌదీ అరేబియా కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, సొమాలియాకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. అండ్ సొమాలియా ఇస్ వెరీ పువర్ కంట్రీ, వాళ్ళకి డబ్బులు లేవు, ఏం లేవు యాక్చువల్లీ. చాలా మటు తినడానికి తిండి కూడా మీకు గుర్తుంటుంది పాత దాంట్లో ఏంటంటే కొన్ని వీడియోలు కూడా వస్తుంటాయి అదే సోమాలియాలో. సో ఇది తో గల్ఫ్లో నుంచి దేశాలు ఇప్పుడు వాళ్ళ రీజనల్ ఎయిమ్స్ వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నారు. అక్కడ కాదు, జీసీసీ ఒకటే కాదు, ఉమ్, ఆఫ్రికాకి వెళ్తున్నారు, ఏషియాలో తిరుగుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టచ్చు అన్నీ చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది పవన్ గారు ఒక 3-4 నెలల ముందు అనుకుంటాను, యుఏఈ క్రౌన్ ప్రిన్స్ వచ్చారు మన వైపు, అల్ నహ్యాన్ వచ్చి మోదీ గారిని కలిశారు, 3 గంటల సేపు మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వస్తూ ఆగలేదు, ఉమ్. దుబాయ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు దుబాయ్. అది ఏం జరిగిందని కూడా చాలా మంది అనుకున్నారు, ఏం వచ్చాడు ఇప్పుడు మోదీ గారు యూరోప్కి వెళ్తున్నారు, ఉమ్, వస్తూ దుబాయ్ లాగుతున్నారు 3 గంటల సేపు. ఉమ్, ఓకే, చూడండి కోయిన్సిడెన్స్ చూడండి, 3 అవర్స్ మోదీ, దాని తర్వాత ఇండియాకి వచ్చేస్తారు. అదే 3 అవర్స్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు డెఫినెట్గా జరగబోయేది ఏంటంటే ఒక డిఫెన్స్ కోఆపరేషన్ డెఫినెట్గా ఉంటుంది. అది బయట చెప్తారో లేదా ఇంకో మాట, కానీ యూఏఈ అంటారు మా డిఫెన్స్ మీరు చూసుకోండి, మేము డెవలప్మెంట్ చూసుకుంటున్నాం, ఉమ్, మీకు ఖర్చు అయ్యే డబ్బులు అంతా మేము చూసుకుంటాం, మీకు బేస్ కావాలంటే ఒక బేస్ కూడా పెట్టుకోండి మీరు ఇక్కడ, ఉమ్, ఓకే, కానీ మమ్మల్ని కాపాడండి. ఈ మిసైల్ అన్నీ వస్తున్నాయి, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీరు ఆపేసుకుంటారు. ఆపరేషన్ సింధూర్లో ఎంత బాగా పెర్ఫామ్ చేశారు మీరు, ఉమ్, ఓకే, మీరు తీసుకొచ్చి మీ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ పెట్టుకోండి. ఉమ్, అటువైపు సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఇటువైపు యూఏఈ, ఇండియా, క్లాసిక్ కేసు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ గల్ఫ్లో వాళ్ళ నడిమిట్లోనే చాలా గొడవ నడుస్తున్నప్పుడు ఉమ్, యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు ఎవరిని. ఉమ్, మీకు గుర్తుందే, దీంట్లో ఒక్క దేశం కూడా యుఎస్ని మంచి మాటలు చెప్పలేదు వాళ్ళ దాకా, అవును. అందరు తిట్టారు. ఇక్కడ వాళ్ళ ఎకానమీ ధ్వంసమైంది, మిగతా వాళ్ళది కూడా అయింది, యుఎస్ కూడా అయింది, కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం లేదు. ఉమ్. ఇంకా యుద్ధమా, ఇంకా పొడిగిస్తాం, 10 సంవత్సరాలు కౌంట్ చేసుకుందాం మనకు. సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది ఏంటంటే న్యూక్లియర్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటికి మేము దూరంగా వెళ్ళము అని Correct. చాలా క్లియర్గా చెబుతుంది. కరెక్ట్. అసలు మెయిన్ ఏమో న్యూక్లియర్ ప్రోగ్రామే అసలు ఇష్యూ. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నాన్ నెగోషియబుల్ స్టేజ్కి వెళ్ళిపోయిందా కంప్లీట్గా ఈ Correct. న్యూక్లియర్ అనేది? కరెక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి బహుశా బుద్ధొచ్చి ఉంటుంది. ఉమ్, ఏంటి, జేసీపీ అగ్రిమెంట్ బాగుండే, ప్రెసిడెంట్ ఒబామా సైన్ చేసింది, నేను అది ఎందుకో చింపేసి పక్కన పడేశాను, అది ఉంటే ఎంత బాగుంటుండే, అట్లీస్ట్ ఇరాన్ని కంట్రోల్ చేస్తుండే మేము. ఇరాన్ 2025 దాకా యురేనియం ముట్టారని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు అప్పుడు. ఈయన వచ్చి అది మొత్తం చింపి పక్కన పడేస్తారు. ఇప్పుడేంటి, కొత్త అగ్రిమెంట్ ట్రై చేస్తే ఇరాన్ అగ్రీ చేయండి. అసలు ఆ న్యూక్లియర్ అనేది ఉండకూడదు ఆ ఇష్యూ. అప్పుడు ఒబామా గారిని ఆ రోజు ఎందుకు తిట్టారు మీరు, ఆ, ఇది ప్రశ్న వస్తుంది ఒకటి. రెండవది, ఈ ఇరాన్కున్న సర్టన్ నాన్ నెగోషియబుల్లో వాళ్ళ దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్ద న్యూక్లియర్ బాంబ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, అవును. అది వాళ్ళ న్యూక్లియర్ బాంబు. ఉమ్, యుద్ధం ముందు కూడా వాళ్ళకు కూడా తెలియదు దీని ఇంత పెద్ద బెనిఫిట్ ఉంది. ఒకటిసారి మనం మాట్లాడాం కూడా, 1953లో బ్రిటన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ చేశారు, అవును మనం మాట్లాడాం. అది డిఫరెంట్ కాంటెక్స్ట్లో. ఉమ్, అప్పుడు దాకా యుఏఈ కూడా వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలేదు. యుఏఈ ఇండిపెండెన్స్ బహుశా 1971లో వచ్చింది వాళ్ళకి. సో 60స్లో అంతా ఇది కూడా బ్రిటిష్ కాలనీ ఉండే, వీళ్ళందరూ ఒక లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చారు అంతే వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఈవెన్ ఇరాన్, వీళ్ళందరూ వాళ్ళ సెల్ఫిష్ మోటివ్స్ చూసుకుంటున్నారు. యుఏఈ ఒక స్వాప్ తీసుకున్నారు, కరెన్సీ స్వాప్, యుఎస్ డాలర్తోని, వాళ్ళ దిరమ్స్ అండ్ యుఎస్ డాలర్. ఉమ్, ఎందుకంటే డాలర్ లేదు ఇప్పుడు, అండ్ యుఎస్ వాళ్ళ ఇన్సిస్ట్ చేస్తారు ఆయిల్ ట్రేడ్ అంతా డాలర్లోనే జరగాలి. పెట్రో డాలర్. ఇప్పుడు ఆ డాలర్ చైనా వాడట్లేదు, రష్యా వాడట్లేదు, ఉమ్, ఇరాన్ కూడా వాడట్లేదు. సో న్యాచురలీ డాలర్ వాల్యూ తగ్గిపోయింది మార్కెట్లో, అంటే డాలర్ విలువ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ యాక్చువల్ కాస్ట్ కానీ నంబర్స్ వైజ్. ఉమ్, మీరు యూజ్ చేయనప్పుడు ఎవరు యూజ్ చేస్తారు మళ్ళీ. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి యూఏకి చెప్పారు, ఓకే వీ విల్ గివ్ యూ స్వాప్, కరెన్సీ స్వాప్. ఉమ్, దాంతో డాలర్ కొంచెమైనా ఒక ప్రామినెన్స్ ఉంటుంది ఆ ఏరియాలో. మళ్ళీ ఓపెన్ అప్ అయినప్పుడు చూసుకుందాం. సో ఈ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక్కటి, వీళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ అమ్మడానికి ఇరాన్ అనుమతించము మేము, చాలా క్లియర్గా చెప్పేశారు. ఉమ్,
ఇరాన్ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము పాకిస్తాన్ వైపు నుంచి తీసుకెళ్తాం. నిన్న పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది ప్రెసిడెంట్ ట్రంప్ అది చూస్తే ఆయన పిచ్చి పట్టేసి ఉంటుంది ఇప్పుడు దాకా. వాళ్ళు ఏమన్నారంటే ఇరాన్కి వచ్చే కంటైనర్ కార్గో అంతా మా వైపు వచ్చేస్తుంది. ఇప్పుడు కరాచీ పోర్ట్కి వచ్చింది. ఉమ్, కరాచీ పోర్ట్ నుంచి మేము అది కంటైనర్ అంతా బై ల్యాండ్ రూట్ ఇరాన్కి పంపిస్తాము. ఉమ్, మళ్ళీ వీళ్ళు బ్లాక్ చేయడం ఏం చేస్తున్నారు? ఇక్కడ యుఎస్ బ్లాకేడ్ ఏం నడుస్తుంది? వాళ్ళంతా కరాచీకి తెచ్చుకొని అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తారు? న్యాచురల్లీ ఇప్పుడు యుఎస్ చెప్పుంటారు, నువ్వు చేసావో నీ మీద కూడా బాంబు పడుతుంది, ఉమ్, యూ విల్ ఆల్సో బి ఎ పొటెన్షియల్ టార్గెట్. సో ఒక మీడియేటర్ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ అయిపోతారు దీని తర్వాత. సో వీళ్ళ పరిస్థితి అట్లా. పాకిస్తాన్ కూడా మీకు గుర్తుంటుంది దీనికి ఎందుకు వచ్చారంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ లేకుండే, ఎవరు వాళ్ళని పట్టించుకోకూడదు. ఇప్పుడు అట్లీస్ట్ ఇస్లామాబాద్ ఎక్కడుందని మ్యాప్లో చూపించమంటే చూపిస్తారు 10 మంది, దీనికన్నా ముందు అది కూడా తెలియదు వాళ్ళకి. ఉమ్, సో పాకిస్తాన్కి దీంట్లో రోల్ మెయిన్లీ ఇరాన్ని హెల్ప్ చేయడానికి వాళ్ళకి చాలా ఇష్టం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్తో చాలా మంచి సంబంధం ఉన్నాయి అసీం మునీర్కి. కానీ ఇది చేస్తే యుఎస్ ఊరుకోరు, వాళ్ళు చేస్తారు, ఏదైనా పని చేస్తారు, బాంబింగ్ చేస్తారు మోస్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఇంపోర్ట్ చేయలేకపోతున్నారు, ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా చేయలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. బట్ ఎన్ని రోజులు ఉంటారో 20-25 రోజులు చెప్పలేం. ఉమ్. అంటే ప్రతిరోజు మనకి ఇదే ఆఖరి రోజు అవుతుందా ఇరాన్కి అనేది మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మటుకు గట్టిగానే ఉన్నారు. అయితే లేటెస్ట్గా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నవి, కొన్ని మన వార్తల్లో వస్తుంది. ఇరాను ఆ దేశ పౌరులకి క్లియర్గా చెబుతుంది, మీరు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ట్రంప్ మీ సివిలైజేషన్ నాశనం చేస్తాను అని ఇరాన్ని చెప్పాక వాళ్ళలో దేశభక్తి కూడా కొంత పెరిగినట్టుంది, వాళ్ళంతా ఒకటైపోయినట్టున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళ నేవీ కమాండర్ చెప్పినట్టు కొన్ని హార్ట్ అటాక్ తీసుకొస్తాము యూఎస్కి అనేది చెబుతున్నాడు. కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి సార్, దీని గురించి మీరు చెప్పాలి. హూట్ అనేది ఒక సూపర్ టార్పెడో వాళ్ళ దగ్గర ఉంది, ఇరాన్ దగ్గర ఉంది. అది అబ్రహం లింకన్ కావచ్చు, గెరాల్డ్ ఫోర్ట్ కావచ్చు, ఈ యుద్ధ నౌకల్ని అది అటాక్ చేసే సామర్థ్యం దానికి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. 360 కిలోమీటర్స్ స్పీడ్లో అది సముద్రం లోపల వెళ్ళి అటాక్ చేయగలదు అనేది. అది ఏదైనా ధైర్యం ఉందా వీళ్ళకి, లేకపోతే అది పెద్ద విషయం కాదండదు? పెద్ద విషయం కాదు, ఎందుకంటే యుఎస్ దగ్గర యాంటీ టార్పిడో సబ్మెరీన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ట్యాకిల్ చేసుకుంటారు దాన్ని. వాళ్ళకి తెలుసు యుఎస్కి ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉన్నది ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ తెలుసు వాళ్ళ దగ్గర ఏముంది, ఎట్లా యూజ్ చేస్తారు. లేకుంటే ఇప్పుడు దాకా దాన్ని ఉపయోగిస్తుండే కదా యూజ్ ఎప్పుడైనా మన దగ్గర ఒక న్యూక్లియర్ వెపన్ కూడా అంతే. నార్త్ కొరియా చూడండి, ఆ న్యూక్లియర్ వెపన్ తీసుకొని కూర్చొని ఉంటాడు, ఎప్పుడైనా దగ్గర వస్తే చూపిస్తాడు నేను కొడతాను నిన్న, ఆడెళ్ళిపోతాడు. ఇది కూడా అంతే. ఇరాన్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ఒక భయం, ఒక వాతావరణం క్రియేట్ ట్రై చేస్తున్నారు. ఏంటి, మేము ఇంకా ఛాంపియన్స్, మేము #1, మేము కావాలంటే కొడతాం మిమ్మల్ని అని. కానీ అది వాళ్ళది అరగెన్స్, అది వాళ్ళు ఏం చేయలేరు. యుఎస్ కావాలంటే ఒక్కరోజు ఎందుకు, ఒక 2-3 గంటల్లో వీళ్ళని ఫినిష్ చేయొచ్చు, అంత కష్టమేం లేదు. కానీ చేస్తే ఇప్పుడున్న కన్నా దారుణ పరిస్థితి అయిపోతుంది. ఆయిల్ $200కి వెళ్ళిపోతుంది. దానికోసం వాళ్ళు ముట్టట్లేదు ఇరాన్ని. చూడండి వాళ్ళ ప్రాక్సీస్ ఎక్కడెక్కడో కొట్టేస్తుంటారు వాళ్ళు, అది సపరేట్. ఇది ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఇరాన్ని మీరు మార్కెట్ నుంచి తీసేస్తే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ని తీసేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా దేశాలకు వాళ్ళు కాదు కదా, ఇప్పుడు చైనాకి అలా కొన్ని దేశాలు వాళ్ళగా అదే. కానీ వాళ్ళ ఉంది కదా, కెపాసిటీ ఉంది. రైట్, ఓకే. ఏదో కెపాసిటీ, మీరు రేట్లు తగ్గించాలంటే ఇరాన్ కూడా ఉండాలి మార్కెట్లో. చైనాకి 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంపిస్తుందంట. ఆలోచించండి, ఇప్పుడు చేయలేకపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లం. ఇది మనం వీళ్ళు సార్ట్అవుట్ చేయకుండా వీళ్ళు ఏం చేయలేరు, అది చాలా క్లియర్. ఇరాన్ కూడా తెలుసు. చైనాకి పంపించే నౌకల్ని ఇరాన్ పంపిస్తున్నా కూడా యుఎస్ అడ్డుకుంటుంది. కరెక్ట్. మరి చైనా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? చైనా ఆల్రెడీ చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మొన్ననే అన్నారు, ఇది చేస్తున్న తప్పు, ఇది ఇంటర్నేషనల్ పైరసీ, ఇది చేయకూడదని చెప్పారు. కానీ చైనా ఇప్పుడు ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సిచ్యువేషన్కి ఎట్లయినా కొంచెం ఇంప్రూవ్ అయితే వాళ్ళకి ఆయిల్ రావడం మొదలవుతుంది. అక్కడ వెనిజువేలా బంద్ అయిపోయింది వాళ్ళకి, వెనిజువేలా నుంచి రావట్లేదు. ఇదే ఒకటే ఉంది వాళ్ళకి మెయిన్ సోర్స్. రష్యా, ఆఫ్కోర్స్ రష్యా ఇస్తున్నారు వాళ్ళకి ఎప్పటి నుంచో. ఇరాన్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ కావడానికి చాలా మటుకు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి, చేస్తారు కూడా వాళ్ళు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనాకి యుఎస్ వాళ్ళని ఇప్పుడు ఒక ఎనిమీగా చూసుకోవాలని చెప్పి యుఎస్ కాంగ్రెస్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో #1 ఎనిమీ ఈజ్ హూ అని ఇట్లనే కాంగ్రెషనల్ హియరింగ్లో ఐ థింక్ పెంటగన్ అడిగారు అనుకుంటా, పెంటగన్ ఆఫీషియల్స్ని అడిగి హూ ఈజ్ #1 థ్రెట్ టు యుఎస్ అడిగితే చైనా అని చెప్పారంట. నాట్ ఈవెన్ రష్యా, చైనా. అంటే కమర్షియల్ థ్రెట్ ఉండొచ్చు, డిఫెన్స్ సెక్టర్ థ్రెట్ ఉండొచ్చు, లేకుంటే స్ట్రాటజిక్ థ్రెట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సెకండ్ చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ అని క్లియర్గా యూఎస్కి చెప్పేశారు.
ఇప్పుడు యూఎస్ రష్యా అంటే ఎందుకు ఎదురుపడాలి? రష్యా ఎప్పుడో పక్కన వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు లేరు. బిగ్ ప్లేయర్స్‌లో లేరు రష్యా. అవును. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ గారు డెఫినెట్‌గా ఇప్పుడు వెళ్తూ చైనా డెఫినెట్‌గా ఒక ఆల్టర్‌నేటివ్ చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఆయిల్ కావాలి. వెనెజువేలా పాసిబ్లీ అమెరికా అలౌ చేయొచ్చు వెనెజువేలా నుంచి. అక్కడి నుంచి కొనుక్కోండి. అంటే రేపు ట్రంప్ చైనా విజిట్ సమయంలో ఏమైనా జరగచ్చు. జరగొచ్చు. అట్లాంటి ఏదైనా ఒక ఒప్పందం నెక్స్ట్ మంత్ లేకుంటే ఉంది. ఒక అగ్రీమెంట్ రావచ్చు. లేకుంటే అనౌన్స్‌మెంట్ చూడొచ్చు మనం. హ్మ్. కానీ ట్రంప్ విజిట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఓహ్! ఆయన వెళ్తాడో లేదో తెలియదు మనకి. వెళ్తున్నాడని చెప్తున్నారు కానీ చైనా ఇరాన్‌కి ఏదో టెక్నాలజీ ఇచ్చారని, ఇరాన్‌కి ఏదో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, ఇరాన్‌కి ఏదో శాటిలైట్ పిక్చర్స్ ఇచ్చారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు. ఈవెన్ రష్యా మీద కూడా చేశారు అదే. హ్మ్. లేకుంటే వాళ్ళకి కరెక్ట్‌గా ఎట్లా తెలుసు అమెరికన్ అవాక్స్ ఎక్కడుంది, అవును. అమెరికన్ ప్లేన్లు ఎక్కడున్నాయి, వాళ్ళు కొడుతున్నారు కరెక్ట్ అమెరికన్ బేస్ మీద. ఎట్లా చేస్తున్నారు? ఇట్ ఈస్ బికాస్ ఇంటెలిజెన్స్ ప్రొవైడెడ్ బై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. హ్మ్. అది ఐదర్ రష్యా ఆర్ చైనా. అది ఇప్పుడు ఏం చెప్తారు, రష్యా కూడా మాట్లాడుతున్నారు. పుటిన్ మొన్న మాట్లాడారు, గంట సేపు మాట్లాడారు. వీళ్ళు కూడా చైనాకి వెళ్తున్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ వెళ్తున్నారు. చూడాలి అక్కడ ఏం జరుగుతుంది. కానీ చైనాకి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. వాళ్ళ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కానీ మిగతా కూడా హ్మ్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆయిల్ తీసుకొచ్చి పాకిస్తాన్ వైపు నుంచి తీసుకెళ్ళడం ట్రై చేశారు. వాళ్ళకి కాలేదు, అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే షిప్స్లో తీసుకెళ్తారు. దానికి సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయితే వాళ్ళకే మంచిది, మనకు కూడా అంతే. ఈవెన్ ఇండియా ఇస్ విషింగ్ దట్, బికాజ్ మనం కూడా ఆఫ్టర్ చైనా వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్. యుఎస్ లోకంలో నంబర్ 1, చైనా సెకండ్, ఇండియా థర్డ్. హ్మ్. మన పాపులేషన్ కింద ఉంది కదా 140 కోట్ల మంది. 140 కోట్లు. ఆ 140 కోట్లకి పెట్రోల్ డీజిల్ మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు లైన్లు కట్టేస్తారు మన వాళ్ళు. అవును. సో దానికోసం మనకు కూడా కావాలి ఎల్పిజి, అనదర్ బిగ్ ఫ్యాక్టర్ మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఉన్నారు. చూద్దాం ఇక వెళ్తూ ఈ సిచ్యువేషన్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే ఎస్ వస్తుంది, కానీ ఎంత టైం తీసుకుంటే మనం చెప్పలేము. సురేష్ గారు, ఈ వారు స్టార్ట్ అయిన మొదట్లో అంటే ఇరాన్ సుప్రీం చీఫ్ని ఫిబ్రవరి 28వ తారీఖు చంపేసిన తర్వాత ఇరాన్ చాలా గట్టిగా ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదని మనం అనుకున్నాం. Correct. అయితే మెల్లమెల్లగా కొద్దిగా ఇరాన్ ఈ 10 పాయింట్స్ ఫార్ములా ఏదైతే ట్రంప్ దగ్గర పెట్టిందో ఈ నెగోసియేషన్స్కి సంబంధించి కొద్దిగా ఇరాన్ కూడా కొద్దిగా మాట్లాడేటట్టు కొద్దిగా తగ్గుతోంది అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ పాత పద్ధతిలోకే ఇరాన్ వెళుతోంది. అంటే ఐఆర్జీసీ చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల ఈ నెగోసియేషన్స్ అనేవి ఇంపాసిబుల్ అవుతున్నాయని మనం అనుకోవాలా? నెగోషియేట్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి నెగోషియేట్ చేయాలి. అంటే ఐఆర్జీసీ చేతిలోకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, అది ఎప్పుడో పోయింది అది. ఆ, కానీ నెగోషియేషన్స్లో ఈవెన్ ఐఆర్జీసీ కూడా ఇంత బాగా నెగోషియేట్ చేయలేరు. ప్రొఫెషనల్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఆ, అది అరాచి ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు. ఉమ్, కానీ నెగోషియేట్ చేసినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి హాఫ్ వే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు 10 కిలోమీటర్ల దూరం కూర్చుంటే మనం 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి, వాళ్ళు 5 కిలోమీటర్లు ఇక్కడికి వస్తారు. అప్పుడు మనం కలవచ్చు. నేను రాను పో నువ్వు కూర్చో అక్కడే అంటే ఇక్కడ ఆన్సర్ ఉండదు దీనికి. ఇరాన్ కరెక్ట్, ఇరాన్ ఎకనామిక్లీ మొత్తం ధ్వంసం అయిపోయింది, కంప్లీట్లీ గాన్. వాళ్ళ ప్రజలకు తినడానికి ఏమైనా ఉందో అది కూడా మనకు తెలియదు. అవును. ఓకే, అంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళ హ్యూమన్ రైట్స్ అయితే చెప్పక్కర్లేదు, అసలు లేదు హ్యూమన్ రైట్స్ అనేది. చైనా మీద చాలా ప్రెషర్ ఉంది. ఎందుకు వాళ్ళ ప్రజల్ని చూసుకోకపోతే రేపు చైనాలో కూడా రిజిమ్ చేంజ్ జరగవచ్చు. ఉమ్, ఓకే, ప్రజల రోడ్లో టినామిన్ స్క్వేర్ మ్యాసకర్ మనం చూసాం, అవును. అప్పుడు ఏం జరిగింది అనేది. ఇప్పుడు అది మళ్ళీ జరగవచ్చు. కానీ ఇప్పుడుకున్న పరిస్థితుల్లో చైనాకి ఇది యుద్ధం నుంచి బయట ఉండడం బెటర్. వాళ్ళకి కావాల్సిన ఆయిల్ తెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఉమ్, మనం కూడా అంతే. మనం దీంట్లో ఇంటర్ఫియర్ ఎందుకు కావట్లేదంటే ఇది చాలా పెద్ద కాంప్లికేషన్. ఉమ్, ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ ట్రంప్ అని ఏం చెప్పారు, మేమేం మాట్లాడతాం, ఇస్లామాబాద్ ఎవడు పోతాడు 18 గంటలు ఉన్నాయి, అదే నాకు టైం లేదు, చాలా బిజీ ఉన్నాను నేను, మా వాళ్ళు కూడా టైం లేదు, విట్కాఫ్ వెళ్ళాడు, కుషర్ వెళ్ళాడు, ఓ పని చేద్దాం, ఫోన్ ఉంది కదా, ఫోన్ ఎత్తి మాట్లాడదాం, ఉమ్, మా దగ్గర బాగుంది ల్యాండ్ లైన్ అని చెప్పారు. సో పాకిస్తాన్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు యు ఆర్ నాట్ నీడెడ్. ఆ ఇస్లామాబాద్లో ఉన్న హైప్ అది క్రియేట్ చేశారు చూడండి, రోడ్లన్నీ ఖాళీ చేయడం, హోటల్ ఖాళీ చేయడం, సెక్యూరిటీ, యుఎస్ ఎయిర్ ఫోర్స్ 2 ప్లేన్ వచ్చి ల్యాండ్ చేయడం, ఇవన్నీ పెద్ద డ్రామా ఉండే. ఇప్పుడు డ్రామా అంతా అయిపోయింది. ఎందుకంటే తెలిసిపోయింది అమెరికాకి పాకిస్తాన్ ఏం చేయలేరు. మీడియేషన్ చేయాలంటే చైనా ఆర్ రష్యా చేయాల్సి వస్తుంది. దానికోసం మొన్న అరాచి రష్యాకి వెళ్ళారు. మీరు కూర్చోండి నడుమిట్లో, మీరు మాట్లాడిపించండి, మీరు కన్విన్స్ చేయగలరు ప్రెసిడెంట్ ట్రంప్ని. మేము చేయలేము, మేము చాలా వీక్ ఉమ్, అని చెప్పి పుటిన్కి చెప్పారట. పుటిన్ హస్ అగ్రీడ్, ఓకే నేను చూద్దాం నేనేం చేయవచ్చు, మాట్లాడతాను ట్రంప్తో అన్నట్టు. ఇది ఎందుకంటే ఇది ఒక పెద్ద 2 పవర్స్ ఆడుకున్నప్పుడు సీరియస్ ఉంటారు వాళ్ళు. ఉమ్. ఒకడు వీక్ ఉంటే మొత్తం అని తినేస్తారు. అది పాకిస్తాన్తో జరిగిందన్నమాట.
మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్రైసిస్ మనం చూస్తుంటే ఇది 2008 క్రైసిస్ గ్లోబల్ దానికన్నా పెద్ద ఆయిల్ షాక్‌గా మనం భావించాలి అది. ఎస్, అప్పుడు జరిగిన 2008 వాజ్ మోర్ ఆఫ్ ట్యాంకర్ వార్. అది Hmm. సద్దాం హుసేన్తో జరిగిన ఆ యుద్ధంలో ట్యాంకర్ వార్ జరిగింది అక్కడ. కానీ ఇది అది కాదు, ఇది మొత్తం ఒకవైపు నుంచి ఇరాన్, ఇంకో వైపు నుంచి యుఎస్ ఇద్దరు చోక్ చేసేస్తున్నారు. Hmm. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒమాన్, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఎంటర్ చేయకుండా కూడా ఒమాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్ళొచ్చు మీరు కావాలంటే. Oh, right. ఇప్పుడు అక్కడ కూడా రాలేకపోతున్నారు. Hmm. మౌత్, ఒమాన్ ఇస్ సిట్టింగ్ ఇన్ ద మౌత్ యాక్చువల్లీ. ఇది ఎంటర్ చేసే ముందు, తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వీళ్ళు ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇటువైపు యుఎస్ బ్లాక్ చేసి పడేశారు. ఎవరు రాలేకపోతే వెళ్ళలేకపోతున్నారు. సో ఇదొక సొల్యూషన్ రావాల్సిందే. సో పాసిబ్లీ ఇరాన్ ఏం చెప్తారు, మనం న్యూక్లియర్ మాట్లాడదాం, ఓకే, పాత అగ్రిమెంట్ ఉంది కదా దాని ప్రకారం మాట్లాడదాం అంటారు. అప్పుడు యుఎస్ అంటారు నో, మాకు ఒబామాతో పడదు, అసలు ఒబామా అగ్రిమెంట్ మాకు వద్దంటారు. దెన్ వాట్ నెక్స్ట్? కొత్త చేయాలంటే నెగోషియేషన్ 3-4 సంవత్సరాలు పడుతుంది. చాలా టైం కన్స్యూమింగ్ ఇదంతా. చెప్పాను చూడండి, ప్రెసిడెంట్ ఒబామా డీల్, ఈ పర్టికులర్ డీల్ చేశారు చూడండి, అది 21 నెలలు తీసుకుంది. Hmm. 21 ఇయర్స్ నెగోషియేషన్స్. అది అంత ఈజీ కాదు. సో మన టైం పడుతుంది. అంటే ఈ క్రైసిస్ ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అవుతాయి. అంటే ఏ రోజు ఆగుతుందా యుద్ధం, ఎంతకాలం కొనసాగుతుందా ఎవరు చెప్పలేని పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు రష్యా లేటెస్ట్గా రష్యా ఉక్రెయిన్ చూస్తున్నాం 4 సంవత్సరాల నుంచి Correct. కొనసాగుతోంది. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే ఒక ప్రతిష్టంభన ఇంకా కొనసాగితే మన దేశం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? ఇప్పటికే చాలా క్యూలు చూస్తాం మనం పెట్రోల్ బంకుల దగ్గర. అయిపోయింది, ఎలా ఉంటుంది? క్యూలని అయిపోయినాయి. Hmm. మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్కి ఇవాళ కూడా కమర్షియల్ రేట్ పెంచారు. సిలిండర్ 3700 అంత అయింది ఇప్పుడు, ఓకే, 18 కిలోస్కి. వెరస్ మన డొమెస్టిక్ ఇస్ స్టిల్ నాట్ చార్జ్. ఇంకా వాళ్ళు ఏం చేయలేదు, దాన్ని టింకర్ చేయలేదు. పెట్రోల్ డీజిల్ కూడా పాత రేట్లో ఉంది ఇప్పుడు కూడా. కానీ ఎన్ని రోజులు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకొకరికే కాదు, మన ఒక పెద్ద దేశం, మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది, అది వాడుకున్నాం కొంచెం. గ్లోబల్ ఇంపాక్ట్ కదా. కానీ చిన్న కంట్రీస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు అందరూ రెసెషన్లో వెళ్ళిపోతారు, బ్యాంక్రప్ట్ అయిపోతారు కంపెనీలు. ఇది ఎన్ని రోజులు నడిపిస్తారు? ఇది ఎక్కడో ఒక చోటుకు తీసుకొచ్చి ఆపాల్సింది. అండ్ రైట్ ఆపర్చునిటీ ఈజ్ యుఎస్ జస్ట్ వాకౌట్. Hmm. అయిపోయింది, మా యుద్ధం అయిపోయింది. Hmm. అప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఓడిపోయినట్ల ఒక ఫీలింగ్ వస్తుంది. అది ఆయనకి అగ్రీబుల్ కాదు. ఆయన అంటున్నాను, నేను గెలిచినట్టు చూపించాలి. మీరు యురేనియం దొరకలేదు, రెజ్యూమ్ చేంజ్ కాలేదు, వాళ్ళ మిసైల్స్ టెక్నాలజీ మీద ఏం మాట్లాడలేదు, మళ్ళీ ఏం గెలిచారు మీరు? దేనికోసం వచ్చారు యుద్ధానికి? అదే అందరూ అడుగుతున్నారు. అమెరికన్ కాంగ్రెస్లో ప్రశ్నలు అడిగే దాంట్లో హెగ్జెత్తర్ అడిగారు, మీరు ఎందుకు వచ్చారు యుద్ధాన్ని, ఎందుకు వెళ్ళారు యుద్ధానికి, ఎంత ఖర్చు అయింది? $25 బిలియన్. ఓకే, అది ఎందుకు? శాలరీస్ ఇవ్వడానికా, లేకుంటే అక్కడ ఉన్న షిప్పులు నడిపించడానికా? మీ దగ్గర ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి, అవాక్స్ పోయింది, C-130 పోయింది, హెలికాప్టర్ పోయినాయి, ఫైటర్ జెట్స్ పోయినాయి. ఎంత అయింది ఖర్చు అంతా? అది చెప్పండి. అది రీప్లేస్ చేయాలంటే ఎంత అవుతుంది? F-15, F-16, F-35 మొత్తం. F-35 పాకిస్తాన్ దగ్గర లేదనుకోండి, పాకిస్తాన్ వీళ్ళ దగ్గర దగ్గర F-35, US వాళ్ళది. F-15, F-16 ఉంది వాళ్ళ దగ్గర. Hmm. ఎస్. కానీ ఇప్పుడున్న దాంట్లో పవన్ గారు వీళ్ళకు ఒక ఏం చెప్తారు, అమెరికాకు టెన్షన్ ఏంటంటే ఇది ఎట్లా ఆపాలని ఎవరైనా చెప్పిస్తే వాళ్ళకి అవార్డు ఇస్తారు వాళ్ళు కావాలంటే. చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఏది చెప్పినా కానీ ట్రంప్ అగ్రీ చేయట్లేదు. మూమెంట్ ఈ సేస్ ఎస్ మేము వెళ్ళిపోతున్నాం అనగానే ఆయన మీద దాడి చేయడానికి చాలామంది రెడీగా కూర్చున్నారు. Hmm. ఏం లేదు, ట్రోల్ చేయడానికి. అరే నువ్వే చెప్పావు కదా గెలిచేసావని చెప్పి మళ్ళీ ఎందుకు పారిపోతున్నావు ఇట్లా, కొట్టురా వాడిని ఇరాన్ అంట. మాకు సంబంధం లేదు, చాలు అయిపోయింది. ఈ చైనా రష్యా ఈ క్రైసిస్ని ఎట్లా లెవరేజ్ చేసుకుంటాయంటారు? రష్యా లెవరేజ్ చేసుకుంటున్నారు, చైనాకి ఎక్కువ లెవరేజ్ లేదు దీంట్లో. Hmm. రష్యాకి ఎందుకంటే ఒకటి, రష్యా ఆయిల్ ప్రొడ్యూసర్గా రష్యాకి ఈ యుఎస్ ఓకే అని చెప్పంగానే వాళ్ళు ఇప్పుడు $110 అమ్ముతున్నారు. $110 బ్యారెల్ అమ్ముతున్నారు రష్యా. Hmm. చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో రష్యాకి హ్యాపీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్. Hmm. ఇరాన్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేసి ఉండాల్సిందే, Hmm. ఓపెన్ పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. Hmm. ఇది రష్యా ప్రాబ్లం అన్నమాట. అవును. సో మన వైపు రష్యాని చూస్తే ఎస్ రష్యా లివరేజ్ యూజ్ చేస్తారు. రష్యాతో మన వెళ్ళి అరగచ్చి కల్చర్ మీకు గుర్తుంటుంది. అవును. ప్రెసిడెంట్ పుటిన్ కల్చర్ గంటన్నర సేపు మాట్లాడారంటున్నారు. ఏం మాట్లాడో మనకు తెలియదు, కానీ వీ విల్ ప్రొటెక్ట్ యూ, మేము అట్లానే ఈ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తామని చెప్పి ప్రెసిడెంట్ పుటిన్ చెప్పారంట. అది ఐరన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఒక యుద్ధం నడుస్తుంది. Hmm. అదే దాని నుంచి వచ్చిన మనిషి వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చి చెప్తున్నాడు నేను ఇంకో యుద్ధం ఆపడానికి వెళ్తున్నాను. Hmm. సో అదొక ఐరనీ అన్నమాట. అది Hmm. మరి ఎక్కువ రోజులు ఇది ఇంకా ఉంచుకోలేరు.
అదొక స్టేట్కి వచ్చేసారు. అందరికి బోర్ కొడుతుంది ఇప్పుడు. మీరు ఓకే. చెప్పినట్లు ఎప్పుడు ఆగుతుందిరా నాయన ఇది సీరియల్ లాగా మళ్ళీ 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 నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్తుంది, ఇది ఆగట్లేదు ఏంటని చెప్పి. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ చివరగా మనం చూస్తే ఎవరి రెజిమ్ చేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఇది, లేక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ అవుతుందా ఇది? రెజీమ్ చేంజ్ ఉండదు. అది నాకు తెలిసి మీరు చెప్పినారు ప్రెసిడెంట్ ట్రంప్ పోతాడా అని. అది ప్రెసిడెంట్ ట్రంప్ విల్ బికమ్ ఏ లేమ్ డక్ ప్రెసిడెంట్. చెప్పాను చూడండి, ఆయనకి పవర్లు ఏమి ఉండవు. ఆల్రెడీ చూడండి, ఇప్పుడు నేను అది చేస్తాను, మనకి ఏఐ రిలీజ్ చేసిండు ఇమేజ్, ఐఎమ్ నో లాంగర్ మిస్టర్ గై నైస్ గై అని చెప్పి. ఎందుకు? అవును. ఇది ఏదో ట్రోల్ చేస్తున్నాడు. మీరు యుఎస్ ప్రెసిడెంట్ అండి, మీరు ఆ ఇమేజ్ కాపాడుకోండి కొంచెం. యూ షుడ్ స్టిక్ టు దట్ ఇమేజ్. ఏదో చిన్నపిల్లలు చేస్తున్నట్లు ట్రోల్ చేసి ఏఐ వీడియోలు తయారు చేసి ఏఐ ఇమేజ్ చేసేస్తున్నారు. ఎవరిని భయపడించడానికి? మీరే చెప్పారు నేను ఫినిష్ చేసేస్తాను, ఐ బోమ్ దమ్ టు ద స్టోన్ ఏజ్ అన్నారు. ఏమైంది? ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినా కానీ ఎల్లుండి నేను బాంబే పోతున్నట్టు కూడా ఎవ్వరు బిలీవ్ చేయరు మిమ్మల్ని. అవును. పులి వచ్చింది కేసు అయింది. ఇది ట్రంప్ ప్రాబ్లం. మీరు ఒక మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు ప్రెసిడెన్షియల్ లెవెల్లో చాలా సీరియస్గా మాట్లాడాలి. పుటిన్ చూడండి, ఏమైనా ట్వీట్లు చేస్తారా ఇట్లాంటిది? చేయరు. మోదీ గారిని చూడండి, ఆయన చేయరు ఇట్లాంటి ట్వీట్లు. మెచ్యూర్ ఉంటుంది ట్వీట్స్ అప్పుడు. ఇది ఈయన ఏది వచ్చేస్తే ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు, ఆ మూడ్లో కొట్టేస్తాడు. కొన్నిసార్లు ఆల్ క్యాప్స్ కొడతాడు. అవును. ఇదంతా ఆయన హ్యాబిట్ అన్నమాట. ఈ హ్యాబిటే అమెరికన్ ప్రజలకి నచ్చట్లేదు. మీరు ఒక ఇమ్మెచ్యూర్ ప్రెసిడెంట్గా బిహేవ్ చేస్తున్నారు. మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు, బైడెన్ చాలా బాగుందని చెప్పి చాలామంది అంటున్నారు. అవును. సో ఈ పరిస్థితిలో ప్రెసిడెంట్ ట్రంప్కి బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ లేవు. ఉన్నది పక్కన పెట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ దట్ విల్ బీ ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అంటాం. దాని తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి అస్సలు పవర్స్ ఏమి ఉండవు. ఓకే. ఎప్పుడు చూసినా రోడ్డు మీద అవుతారు ఆయన మీద. ఆ పరిస్థితికి వచ్చేసారు ఆయన. చూద్దాం సార్, మనం ఇది నెగోసియేషన్స్ ద్వారా ముగిసే యుద్ధమా, లేకపోతే మిడిల్ ఈస్ట్లో మరో పెద్ద యుద్ధానికి ఒక ట్రైలర్గా మనం చూడాలా? రానున్న రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.